హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో రకం శారీ కుచ్చులు ఎలా వేస్తారో చూపిస్తానండి. ఇలా చాక్ పీస్ తోటి త్రీ ఫింగర్స్ కూడా డాట్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా 3 ఫింగర్స్ కూడా డాట్ పెట్టుకోవాలి. నీడిల్కు 6 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ విధంగా 2 కలర్స్ తీసుకున్నా నేను. 6 లైన్స్ తీసుకోవాలి. ఇలా బీడ్స్ బటర్ఫ్లై బీడ్స్ తీసుకున్నా. వైట్ బీడ్స్ తీసుకున్నా. ఇలాంటివి చిన్న సైజు బెల్స్ లాగా ఉంటాయి, ఇవి తీసుకున్నాను. టాజల్స్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. టాజల్స్ 200 తీసుకోవాలి. ప్యాడ్కు 200 టైమ్స్ చుట్టుకుంటే 400 వస్తాయి మనకి. ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఎలా కుట్టాలో చూద్దాం. గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా ముడి వేసుకోవాలి ఫస్ట్ థ్రెడ్తో. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత వైట్ బీడ్ ఉంది కదా, దీన్ని ఎక్కించుకోవాలి. తర్వాత బటర్ఫ్లై తీసుకున్నాం. తర్వాత ఈ బెల్ గ్రీన్ కలర్ టాజల్ తీసుకున్నాం. దీన్ని పైకి లాగాలి. నీడిల్ ఇందులో నుంచి పైకి లాగి ఆ టాజల్ని పట్టుకొని గట్టిగా లాగితే నాకు థ్రెడ్ లూజ్గా అనిపించదు, టైట్గా ఉంటుంది. ఈ విధంగా ఇలా ముడి వేసుకోవాలి. ఒకసారి ఇలా ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా తర్వాత నీడిల్ని కిందికి తీసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా ముడి వేసుకోవాలి. ఒక 2 టైమ్స్ ముడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఈ థ్రెడ్ నీడిల్ని ఈ బీడ్ నుంచి బయటకు తీసి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. సింపుల్గా ఉంటుందండి, ఇంట్లో మనమే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా ముడి వేసుకోవాలి. ఫస్ట్ ముడి వేసుకున్న తర్వాత వైట్ కలర్ బీడ్ తీసుకున్నాం. తర్వాత బటర్ఫ్లై, చిన్న సైజ్ బెల్, ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ టాజల్ తీసుకున్నాను. నీడిల్ని ఈ విధంగా బీడ్స్ నుంచి బయటకు తీయాలి. టాజల్ని పట్టుకొని గట్టిగా లాగి ఇలా ముడి వేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ ఇలా ముడి వేసుకుంటే థ్రెడ్ ఊడిపోకుండా టాజల్ గట్టిగా ఉంటుంది. ఈ బీడ్ నుంచి నీడిల్ని బయటికి తీసి కట్ చేస్తాం. అంతే అండి, కుచ్చులు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు మనమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.